అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా కబీరు మహాశయుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన సందేశం చెప్పుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. అంటే జీవితంలో పరాకాష్ఠకి చేరుకోలేరు. దాన్నే కైవారం తాతయ్య గారు ఏమని చెప్పారంటే, ఆత్మ విచారణ చేస్తూ మనస్సులోని సంకల్ప వికల్పాలు వదలాలి. అంతేకాని ఎన్ని తపస్సులు చేసినా కూడా జ్ఞానసిద్ధి పొందలేవు. అంటే ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠకి చేరుకోలేవు. ఆ జ్ఞానాన్ని పొందలేవు. ఎప్పుడు పొందుతావు? నువ్వు ఆత్మ విచారణ చేస్తూ మనస్సులోని సంకల్ప వికల్పాలు, ఈ రెండు లేకపోతే ఇంకేముంది? మనసు యొక్క ప్రస్తావనే లేదు. మనసు యొక్క ఉనికే లేదు. మనసు చేసే పనే సంకల్ప వికల్పాలు. చేద్దాము వద్దు, వెళ్దాము వద్దు, ఏమి లేదు ఇంకా. ఆ స్థితి సంపాదించాలన్నారు. అప్పుడే ఆ జ్ఞానసిద్ధి అంటే ఆత్మస్థితి పొందుతాము. సరే, దానికోసమే మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం. మరి ఆ స్థితి అంటే ఆత్మస్థితి, దేహస్థితి దాటి, బుద్ధిస్థితి దాటి, మనోస్థితి దాటి, బుద్ధిస్థితి దాటి ఆత్మస్థితికి చేరాలి. అంటే నేను ఆత్మ అన్నట్టుగా జీవించాలి. ఆత్మ అంటే భగవంతుడు. అంటే వాడి ప్రవర్తన భగవంతునిగా ఉండాలి. ఆ స్థితికి మనం వస్తే పరాకాష్ఠకి చేరుకున్నట్టే. మన ధ్యానంలో అంచేత ఏంటంటే, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. భగవంతుని లక్షణాలు తెలుసుకుని మనం ఆ రకమైన ప్రవర్తన ఉందా లేదా అని మనంతటా మనం నిర్ణయించుకోవచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు భగవంతుని యొక్క లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. ఆయన సాక్షిభూతుడు. అంటే అన్నిటికీ సాక్షి అయినవాడు. అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. కానీ దేనికి ప్రతిస్పందన ఉండదు. అలా చూస్తూ వదిలేస్తాడు అంతే.
మనం కూడా ఆ స్థితికి రావాలి. ఎన్నో చూస్తూ ఉంటాం. దేనికి మనం రియాక్ట్ అవ్వకూడదు. మన చుట్టూ ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉంటారు. మనం ఆత్మస్థితిలోకొచ్చినప్పుడు దేనికి ప్రతిస్పందించకూడదు. దేనికి రియాక్ట్ అవ్వకూడదు. అప్పుడు నువ్వు దైవస్థితి పొందినట్టే. అందుకే కొంతమంది యోగులు చెప్తారు, సాక్షిభూతంగా ఉండు అని. మీరు ఒక్కసారి పత్రికని కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. ఆయన అందరితోటి తిరుగుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఇతరుల మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆయన తెలుసుకోగలడు. కానీ తెలుసుకున్నా తెలుసుకోనట్టుగా ఉంటాడు. అన్నీ తెలుసు ఆయనకి. ఏమీ తెలియనట్టే ఉంటాడు. ఆ స్థితికి చేరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. వింటున్నా విన్నట్టే, తెలిసినా తెలియనట్టే. అంచేత ఆ స్థితికి చేరుకోవాలి. భగవంతుని యొక్క ఇంకొక లక్షణం గురించి తెలుసుకుందాం. ఆయన కాలాతీతుడు. కాలానికి అతీతమైన వాడు. ఆయన సంబంధం లేదు. మానవులకు ఉంటుంది. నేను ఈ సంవత్సరంలో ప్రవేశించాను. ఈ నెలలో ఉన్నాను. ఈ తారీఖు, ఈరోజు ఇలాగా కాలాన్ని కొలుచుకుంటూ ఉంటాం. ఆయనకి అయ్యేం ఉండవు. అలాగే మనం కూడా కాలాన్ని కొలవకూడదు. మీరు కొంతమందిని గమనించినట్లయితే వాళ్ళ వయసు అస్తమానం చెప్పుకుంటూ ఉంటారు. భగవత్ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు అసలు ఎన్ని లెక్కేరు వాళ్ళు. అంచేత ఆ కాలానికి అతీతమైన స్థితిలోకి మనం చేరుకోవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన ఆది మధ్యాంత రహితుడు. ఆది మధ్యాంత రహితుడు అంటే ఆదిలోను ఉండి లేకుండా లేడు, మధ్యలో ఉండి లేకుండా లేడు, చివరిలో కూడా ఉండి లేకుండా ఉండడు. ఎప్పుడూ ఉంటాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను ఇన్నాళ్ళే ఉంటాను, తర్వాత ఉండను, చనిపోతాను, ఇవన్నీ లేదు. కానీ నీ పని నువ్వు అలా చేసుకెళ్తున్నావు. మరి ఆ రకమైన స్థితి రావాలి. చివరికి వచ్చేస్తున్నాను, ఇంకా కొన్నాళ్ళతో అయిపోతుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు.
చేయవలసిన పని చేస్తూ ఉండమే. అంతేకాదు ఆయన యొక్క గురించి తెలుసుకోవాలంటే ఆయనకు ఒక లక్షణం ఏంటంటే ఆయన సకల చరాచర రూపుడు. సృష్టిలో చరాలు అంటే చరించేవి, అంటే క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు, మానవులు, వీళ్ళందరినీ చరాలు అంటారు. అచరాలు అంటే చరించనివి, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళనివి. అంటే వృక్షాలు, ఖనిజాలు ఇలాంటి ఇటువంటి వాటిని అచరాలు అంటారు. అంటే చరాలు ఆయనే, అచరాలు ఆయనే. ఆ రకంగా అలాంటి స్థితిలో మనం ఉన్నవాళ్ళం. ఇది అవగాహన చేసుకోవాలి. సద్గురు ఆయన చెప్తారు, ఏమంటారంటే నువ్వు భగవంతుడిగా ఉన్నావు, చేయవలసిన పని ఏంటంటే అది తెలుసుకోవడమే నువ్వు చేయవలసిన పని. నువ్వు అది తెలుసుకోగలిగితే నువ్వే భగవంతుడు. నువ్వు తెలుసుకోకపోయినా భగవంతుడే. అది తెలుసుకోకే ఈ పూజలు, తీర్థయాత్రలు ఇటువంటివన్నీ చేస్తున్నాం మనం. ఎవరినైతే పూజిస్తున్నావో ఆయనే నువ్వు. నీకు వేరుగా దైవం అంటూ ఏమీ లేదు. నువ్వు ఇంకా దేవుడు వేరే ఉన్నాడు, ఆయన నాకు మోక్షం ఇస్తాడు, నన్ను ఆదుకుంటాడు, ఇవన్నీ అనుకుంటే చాలా అజ్ఞానంలో ఉన్నట్టు. నిజంగా ఇప్పుడు మనం ఈ స్థితికి వచ్చాము అంటే ఆ భావం అంతా పోవాలి. అందుకే పత్రి గారు మనకి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు, ఇవన్నీ తెలియపరచడానికి. విగ్రహారాధన వద్దు ఎందుకన్నారు? చేసేదే దేవుడు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, ఆ పూజారే దేవుడే, పూజ చేసేవాడే దేవుడు. దేవుడా దేవుడా అని దేవుళ్ళు ఆడేవాడే దేవుడు అని చెప్తూ ఉంటారు. ఇంచేతంటే ఆ మనసులో ఆ మలినాలు చేరడం వల్ల దేవుడైనా దేవుడు కాదని అనుకుంటున్నావు. నీ మనసులోని మాలిన్యాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడు
నీ దైవత్వం నీకు అర్థమవుతుంది. నీ ప్రవర్తన మారిపోతుంది. ఇప్పుడు మనం ఆ రకమైన ప్రవర్తన వచ్చిందా లేదా అదే చూసుకోవడానికే తెలుసుకుంటున్నాం. ఎంతొచ్చింది? ఇంకెంత రావాలి? అదే మనం చూసుకోవాల్సింది. అంచేత ఆయన అంతటా ఉన్నాడు. ఆయనకి ఇంకొక లక్షణం ఉంది. ఏంటంటే అభోక్త. అభోక్త అంటే భోగిస్తూ ఉన్నా భోగించని వాడు. చూస్తూ ఉన్నా చూడనట్లు ఉంటాడు. వింటూ ఉన్నా విననట్లు ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం కదా! పత్రి గారు అందరూ వింటూ ఉంటారు, విన్నట్టుగా ఉంటాడు. నేను అదే ఆశ్చర్యపోతాను ఆయన విషయంలో. ఎవరేమనుకుంటున్నా ఆయనకి తెలుసుకోగలడు. కానీ అసలు విన్నట్టే ఉంటాడు. మనకంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలీదు కాబట్టి మనం ఏమనుకుంటాం? మనందరం ఆడేమీ అనలేదనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు. వాడేమనుకుంటున్నాడో ఏంటో. నేను చాలా చోట్ల చూశాను ఆయన ప్రవర్తన. నే నేనేమనుకుంటున్నానో పత్రి గారికి తెలీదన్నట్టుగా వాళ్ళక్కడ బిహేవ్ చేస్తారు. కానీ వాడనుకునేవన్నీ ఆయనకి అర్థమవుతాయి. దానికి తగ్గట్టుగానే ఆయన అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాడు. మీరు చూడండి, ఆయనకి ఎవ్వరూ ఏమీ చెప్పకపోయినా అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలుసుకోగలడు అనుకుంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, చుట్టూ ఎంతోమంది జేత్తారు. వాళ్ళ గురించి వీడు, వీడి గురించి వాడు. వాళ్ళు బయట చేసేది, ఇక్కడ చేసేది. ఆయన ఎదురుగుండా లోపల అనుకుంటారు. పైకేం మాట్లాడరు. ఈడు పత్రిక దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు? బయట ఎలాంటి పనులు చేస్తున్నాడు? ఎంత షో చేస్తున్నాడు ఈడు? అని లోపల అనుకుంటూ ఉంటాడు. అది ఆయనకి తెలుస్తుంది. దాన్ని బట్టే ఆయన వాళ్ళ పట్ల ప్రవర్తించే విధానం ఉంటుంది. ఇది నేను బాగా గమనించాను. అందుకే ఆయన దగ్గర ఉండాలంటే కొంచెం భయమేసేది. కారణం ఏంటంటే, మనం అనుకున్నయన్నీ ఆయనకి తెలుస్తాయి. పొరపాటున తప్పుగా మనం అనుకుంటే, ఆయనలో ఎంత చెడు భావం ఏర్పడుతుంది. ఖాళీగా, ఎంప్టీగా ఉండేవాడు. ఏ ఇబ్బంది లేదు. చెత్త చెత్త ఆలోచించేవాళ్ళు ఆయన దగ్గర చాలా ఇబ్బంది పడాల్సిందే. అంచేత ఆ స్థితికి వచ్చిన వాళ్ళే జ్ఞానసిద్ధులు. ఆత్మస్థితిలో జీవిస్తూ ఉన్నవారు. అది అర్థం చేసుకోండి. ఇంకొక లక్షణం ఏంటంటే, ఆయన పక్షపాత రహితుడు. అంటే ఏ పక్షం వహించని వాడు. అంటే ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. అంటే ఒకరిని ఎక్కువగా, ఇంకొకరిని తక్కువగా చూడటం అంటూ ఉండదు. ఆయనకి అందరూ సమానమే. ఈ లక్షణాలు నేను పత్రికల్లో బాగా గమనించాను అన్నీ.
అంత మైన్యూట్‌గా మనం అబ్జర్వ్ చేయగలిగితేనే వాళ్ళ శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఆయన ప్రవర్తన మనం గ్రహించి, ఆయన గొప్పవాడు అనే భావనలో మనం ఉన్నప్పుడు, ఏయో చిన్న పనులు చేసి, మనలో ఉన్న ఆ భావం తొలగించేస్తాడు. ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు సామాన్య మానవుడిలా అని అనిపిస్తాడు ఆయన చేసే పనులు. ఆయనకి మహత్యాలున్నాయి. ఆయన శక్తులున్నాయి. ఇయన్నీ ఆయన వ్యక్తం చేస్తే, ఓ షిరిడి బాబాలాగా, ఓ సత్యసాయి బాబాలాగా జనం మీద పడిపోతారు. అందుకే ఆ అవకాశం కూడా ఆయన. జ్ఞానాన్ని బట్టి మనం అంచనా ఎయ్యాలి కానీ, ఆయన శక్తులు బహిర్గతం చేయడాయన. అది. ఆయనకి అందరూ ఒకటే. వేరు వేరు అనుకుంటారాయన. వాళ్ళంటే ఎక్కువ అభిమానం, వీళ్ళంటే ఎక్కువ అభిమానం. అలా ఉంటుందని అనుకుంటారు. ఏమి ఉండదు. ఆ స్థితికి రావాలి మనం కూడా. అది. ఇంకొక లక్షణం ఏంటంటే, పక్షపాత రహితుడు. అంటే ఏ పక్షం వహించడు. ఇంకో లక్షణం ఏంటంటే, ఆయన సత్యమైన వాడు. అంటే మార్పు చెందనివాడు. యుగాలు మారినా మారనివాడు. మనం ఆత్మ అయినప్పుడు ఆత్మలో మార్పే ఉంటుందండి. మరి నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నీలో మార్పులేముంటాయి? యుగ యుగాల నుంచి మనం అలాగే ఉన్నాం. అది. అంతేకాదు ఆయన ఆనంద స్వరూపుడు. ఆనందంలో ఉండేవాడు. అసలు ఆనందమే ఆయన స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆనందమే. అందుకే నేను చెప్తూ ఉంటాను నేను. మీరు ధ్యాన స్థితిలోకెళ్ళినప్పుడు అంటే శరీరాన్ని, మనసును దాటి ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఇంకక్కడ మనసు యొక్క ప్రమేయం ఉండదు. ఉండేది ఆత్మ. ఆత్మ అంటే ఆనందం. అంత ఆనందంలో ఉంటాం కాబట్టే గంటలు మనం నిమిషాల్లో గడిచిపోతాయి. తేలిగ్గా కూర్చోగలుగుతాం. కానీ మనసు పనిచేస్తూ ఉంటే కూర్చోలేరు. కారణం ఏంటంటే వాళ్ళింకా ఆ ఆనంద స్థితి పొందలేదు. ఆళ్ళ మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తే కూర్చోలేరు. మనసు పని చేయకపోతే ఎన్ని గంటలైనా కూర్చుంటారు. అందుకే ఈ గైడింగ్‌లు ఇటువంటివి చేసేవాళ్ళంతా అరగంట, గంట కూర్చోబెడతారు తప్ప అంతకన్నా ఎక్కువ కూర్చోబెట్టరు. వీళ్ళు కూర్చోబెట్టినా కూర్చోలేరు. ఇప్పుడు నాకు మొన్న ఎవరో చెప్పారు. ఈ గైడింగ్ వాళ్ళు కొత్త సిస్టమ్ కనిపెట్టారంట. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అన్నీ రికార్డ్ చేసేస్తారంట. ఆళ్ళ చేత కళ్ళు మూయించి ఆ రికార్డింగ్ పెట్టేస్తారు. సెల్‌లోనే ఉంటుంది అదే పెడతాడు. ఈళ్ళేమనుకుంటారంటే ఆయన చెప్తున్నాడు అనుకుంటాడు. ఈ లోపల ఆడు బయట కూడా తిరిగొస్తూ ఉంటాడు. అలా ఉంది ఇప్పుడు ఈ ధ్యానం. వాడే రికార్డ్ చేయాలా? ఆ పుస్తకం చదివి మీరు రికార్డ్ చేసి మీరే పెట్టుకొని మీరే కూర్చోవచ్చు కదా!
నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత తెలివి తక్కువోళ్ళు ఈ ధ్యానులు అనుకుంటాను. ఇప్పుడు చూస్తున్నాను నేను ఎన్నో తిరుగుతున్నాను కదా! సంవత్సరాల తరబడి అలా ఉండి, ఏంటి ఇలా ఉండిపోయాం మనం? మన పరిస్థితి ఎలా ఉంది? అనే ఆలోచనలో పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు. ఇప్పటికే చాలా మంది గుర్తించారు. ఇంకా ముందు ముందు చాలా మంది గుర్తిస్తారు కూడా. ఆనంద స్థితిని పొందకుండా చేస్తున్నారు. మనసు దగ్గర ఆపేసి మానవుడిగానే ఉంచుతున్నారు. ఒకటే లెక్కేండి. మీరు ఆ స్థితిలోకి వెళ్ళకపోతే, ఆత్మతో ఉండకపోతే, అలా గంటలు గంటలు ఉండకపోతే, ఆ లక్షణాలు మీకెలా వస్తాయి? మీరు మ్యాగ్నెట్‌తో ఇనుప ముక్క ఉంటేనే గదా! అయస్కాంత శక్తి ఇనుప ముక్కకొస్తుంది. దైవంతో ఉన్నప్పుడే గదా! దైవ లక్షణాలు నీకొస్తాయి. ఆ దైవ శక్తి పెరిగే కొద్దీ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతుందండి. తగ్గిపోయి చివరికి మనసు శుద్ధమై పరిశుద్ధమై, మహాపరిశుద్ధమై చివరికి ఏ స్థాయికొస్తుందంటే శూన్యమైపోతుంది. ఇక మిగిలేదేటి? ఆత్మే. అంటే అప్పుడు వాడు దైవ స్వరూపుడుగా మారిపోతాడు. వాడి ప్రవర్తనంతా దైవంగా ఉంటుంది. ఆ స్థితికి చేరుకునేదాకా మన సాధన కొనసాగాలి. మనస్సు శూన్యమయ్యేదాకా మన సాధన కొనసాగితే నువ్వే దైవం, దైవ స్వరూపుడు. ఇప్పుడు నేనే లక్షణాలు చెప్పానో, ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. అలాంటి ప్రవర్తన నీలో ఉంటుంది. మనసు ఇంకా ఏమాత్రం మలినంగా ఉన్నా, దాని రకంగానే నీ ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటి? మనసు ప్రాముఖ్యం తగ్గించడం కోసం. ఆ స్థితి పొందడం కోసం. చేత ఇప్పుడు ఎయ్యవుతే మనం చెప్పుకుంటున్నామో, ఆ రకమైన ప్రవర్తనొచ్చేదాకా మన సాధన ఇంకా తీవ్రతరం చేయాలి. అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండాలి. మీరు చూడండి, మామూలుగా మనకి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, పనులు చేసుకుంటూ ఉంటాం. మనకు కొన్ని రోజులు సెలవులు కూడా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఎక్కువగా కూర్చుంటూ ఉండాలి. ముందు మౌనం పాటిస్తాలి. ఎందుకంటే నోటిని కంట్రోల్ చేయలేం మనం. దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఎవరేం మాట్లాడుతున్నా దానికి అసలు సమాధానం చెప్పకుండా ఉండగలగాలి. ఎప్పుడో 15 రోజులకోసారో, అమావాస్యకో, పౌర్ణానికో, లేతే వారానికోసారో, లేతే నెలకొకసారి మౌనంగా ఉండడం నేర్చుకోండి. అందరూ మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడకూడదు. అలా నోరుని అదుపు చేశాక మనసుని అదుపు చేయొచ్చు. మనసు అదుపులోకొచ్చాక అది మెల్లిమెల్లిగా శుద్ధమై శూన్యమవుతుంది. అప్పుడు నీలో ఈ దైవ లక్షణాలన్నీ ఒక్కోటి పెరుగుతూ ఉంటాయి. అది. ఇంకొక దైవ లక్షణం ఏంటంటే, ఆయన
మాయాతీతుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మాయకు లోబడని వాడు. మానవులు అంతా మాయకు లోబడిన వాళ్ళు. అంటే లేనివన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు, వాటికే ప్రాముఖ్యస్తున్నారు, వాటి వెనకాలే పడుతున్నారు, వాటిని పొందడానికి చెయ్యకూడని తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజంగా ఈ ఉండనివి ఏమి ఉండవు అన్నది అర్థమవుతే ఆ తప్పులు చేయరు, పాపాలు చేయరు. ఇక వాళ్ళకి కష్టాలు ఎక్కడ ఉంటాయి? అంచేత ఈ మమకారాలు ఉండవు, ఈ బంధాలు ఉండవు, ఏమి ఉండవు. ఆయన జయించడం అంటే అదే. ఈ ఉండని వాటిని అన్నిటినీ ఉండవు, ఉండనివే అని స్థితికి రావాలి. మాయలో ఉన్నారు కాబట్టి ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు ఎన్ని చేస్తున్నారు. అంచేత మరి మన సాధన ఆ స్థాయికి పెంచుకునే ప్రయత్నం చేద్దాం. చేస్తున్నారు మీరందరూ, అందులో సందేహం లేదు. చూస్తున్నాను నేను. ఇంచుమించు మన భీమవరం వచ్చిన వాళ్ళు సగం మంది, సగం పైగానే నెక్స్ట్ మంత్ అంటూ రెన్యూ చేయించుకుంటున్నారు. ఇంకా ఎదగాలి అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎన్నో అడ్డంకులు ఉంటున్నాయి, అయినా సరే అధిగమించి మనం చెప్పుకున్నట్టుగా ఆ స్థితి సాధించాలని ఇంచుమించు చాలా మంది తపన పడుతున్నారు. ఖచ్చితంగా ఎదుగుతారండి. ఆ తపన మీలో బయలుదేరినప్పుడు, ఆ కాంక్ష, ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు ఎందుకు ఎదగరండి? మీరు ఇక్కడ ఎంత ఎదిగితే అన్ని జన్మలు తగ్గినట్టండి. ఇంకొకటే లెక్క. ఎంత ఎక్కువ ఎదిగితే అన్ని జన్మలు తగ్గిపోతున్నట్టే లెక్క. అది అంచేత మనకు అవకాశం ఉన్నంత మేర అవసరమైతే అవకాశం కల్పించుకుని ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని తీవ్రతరం చేయాలి. ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఇవి కూడా ఈ సందేశాలు వింటూ ఉంటే ఏదో ఒకటి నాటుకుంటుంది మన లోపల, ఒకసారి కాకపోయినా ఇంకోసారి. అలాగే ఈ మార్గంలో కొంత సేవ మనం చేసినప్పుడు ప్రకృతి సహకారం కూడా మనకి లభిస్తుంది. ఏమీ చేయకుండా ఏమీ రాదు. అంతా ఒకటైనప్పుడు అందరి మంచి కోరాలి, అందరి లాభం కాంక్షించాలి. మన శక్తి మేర మనం దానికి కృషి చేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ